అనేది మనుషుల్లో మానవత్వాన్ని పెంచటానికి ఉద్దేశించింది. కానీ అదే మతం పేరుతో మనుషుల్లో రాక్షసత్వం పెంచుతూ ఇతర మతస్థుల మీద విద్వేషాల్ని రగిలిస్తూ ఆస్తి మాన ప్రాణాల ధ్వంసానికి ప్రేరేపిస్తూ తమ మతస్థుల్ని అనాగరికులుగా, అరాచకవాదులుగా, అల్లరి మూకలుగా మార్చే అతి తీవ్రవాద శక్తులు కొందరు సమాజంలో ఇంకా చలామణి అవుతున్నారు. జాకీర్ అబ్దుల్ కరీం నాయక్, ఇతనికి ఇప్పుడు 58 ఏళ్లు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ IRF స్థాపకుడు. ఇంకా ఇతనికి PS టెలివిజన్ ఛానల్ కూడా ఉంది. ప్రధానంగా ఇతను ముస్లిం మత ప్రచారకుడు. భారతదేశంలో పుట్టి ఈ దేశంలోనే ఎదిగి మత ప్రచారకుడిగా ఖ్యాతిని సంపాదించుకున్నాడు జాకీర్ నాయక్. అయితే 2016లో ఇతని మీద మనీ లాండరింగ్ కేసు నమోదైనప్పటి నుంచి మలేషియాలో తలదాచుకుంటున్నాడు. జాకీర్ నాయక్ ప్రస్తావన ఇప్పుడు దేనికంటే ఇటీవల మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మన దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాకీర్ నాయక్ ని భారత్ కి అప్పగించే అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. అధికారికంగా భారత్, మలేషియా దేశాల మధ్య వాణిజ్య, రక్షణ తదితర రంగాలకి సంబంధించి 8 ఒప్పందాలు కుదిరాయి. కానీ జాకీర్ నాయక్ అప్పగింత గురించి భారత్ ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించకుండా హుందాగా వ్యవహరించింది. మలేషియా ప్రధాని కూడా సరైన ఆధారాలు ఉంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఎటువంటి వ్యక్తులనైనా ఉపేక్షించం అని ప్రకటించి కాస్త సానుకూల వైఖరిని ప్రదర్శించారు. అయితే జాకీర్ నాయక్ ని భారత్ కి రప్పించటం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే అతని కార్యకలాపాలు చాలా దేశాల్లో మర్రి ఊడల మాదిరిగా వేళ్లూనుకొని ఉన్నాయి. అతను కేవలం మత ప్రచారకుడు అయితే గొడవే లేదు. కానీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి జరిగిన కుట్రలో జాకీర్ నాయక్ హస్తం కూడా ఉందంటూ ఇటీవల కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అనబడే ఈ చట్టాన్ని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకువచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నిరసనలు అడ్డు పెట్టుకుని కొందరు ఉగ్రవాద శక్తులు దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించారు. సరిగ్గా అప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు. భారతదేశంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనే సంకేతాలు ఇవ్వటం కోసం ట్రంప్ పర్యటన జరుగుతున్నప్పుడే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. 2020 ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య హింస చెలరేగి మత ఘర్షణలకు దారితీసింది. ఆ అల్లర్లు వెనక మత బోధకుడు జాకీర్ నాయక్ ప్రమేయం కూడా ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన ఖలీద్ సైఫీ గతంలో మలేషియాలో ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్ ను కలిసినట్లు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఖలీద్ సైఫ్ కు అల్లర్లకు కారణమైన ఉమర్ ఖలీద్, తాహిర్ హుస్సేన్లతో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. సౌదీ అరేబియాతో పాటు సింగపూర్ కు చెందిన ఓ NRI నుంచి వారికి నిధులు వచ్చాయని పోలీసుల విచారణలో తేలింది. ఘజియాబాద్ కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్ కు మహారాష్ట్రలోని బంధువుల ద్వారా రహస్యంగా నిధులు వచ్చాయని తేలటంతో ఆమెను ఢిల్లీ పోలీసులు మార్చి నెలలో అరెస్టు చేశారు. జాకీర్ నాయక్ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించడంతో పాటు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్నాడు. దేశం నుండి పరారై ప్రస్తుతం మలేషియాలో ఆశ్రయం పొందుతున్న అతనిని భారత్ కు అప్పగించాలన్న భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మలేషియా ప్రభుత్వాన్ని కోరుతుంది. అయితే సరైన ఆధారాలు లేవంటూ ఇంటర్పోల్ కూడా జాకీర్ నాయక్ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి వెనకాడుతుంది. అయితే చాలా
కాలంగా జాకీర్ నాయక్ ప్రసంగాలు బంగ్లాదేశ్ లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ముస్లింలందరూ టెర్రరిస్టులు కావాలంటూ ఆయన పిలుపు ఇచ్చిన వీడియో చూసి ప్రభావితమైన ఒక యువకుడు 2016లో ఢాకాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో పాల్గొన్నాడు. అతని ఫేస్బుక్ పేజ్ లో జాకీర్ నాయక్ ప్రసంగాల వీడియోలను ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. మళ్లీ ఇప్పుడు జాకీర్ నాయక్ దృష్టి బంగ్లాదేశ్ మీద కూడా పడిందన్నది తాజా వార్త. అతను నడుపుతున్న పీస్ టీవీ ఛానల్ కొంతకాలం బంగ్లాదేశ్ లో బ్యాన్ కాగా ఇప్పుడు అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవటంతో కొత్త ప్రభుత్వం అండ చూసుకొని జాకీర్ నాయక్ ఇప్పుడు పీస్ టీవీ ద్వారా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తున్నాడన్నది వార్త. బంగ్లాదేశ్ ని పూర్తిగా ఇస్లామీకరణ చేసే దశలో పీస్ టీవీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. జాకీర్ నాయక్ ప్రసంగాల్లో వివాదాస్పద అంశాలు కోకొల్లలు. తమ మత గ్రంథమే ప్రామాణికమని, క్రూరమైన శిక్షలు విధించే షరియా చట్టాన్నే అమలు చేయాలని, ముస్లింలందరూ టెర్రరిస్టులుగా మారాలని జాకీర్ తన ప్రసంగాల్లో చెబుతాడు.